హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. నేను మీ మను. సో ఈరోజు ఎంత మార్నింగ్ 4 o'clock లేచిన అనమాట. లేచి కాచిగూడ పోవాల్సి ఉండే, పోయేసి వచ్చిన. యాక్చువల్లీ టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇంకా కూడా చీకటే ఉంది బయట. చూసిరా, ఒక్కోసారి ఏమో జల్దీ 6 o'clockకి మొత్తం వెళ్తూ వచ్చేస్తుంది. ఈరోజు 6:30 అవుతుంది, ఇంకా చీకటే ఉంది. అంటే ఇది వింటర్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. చలి కూడా పెడతలేదు. 4 గంటల లేసి కూడా చలి పెట్టలేదు ఈరోజు. మొన్న లాస్ట్ ఒక 15-20 days అయితే చుక్కలు చూపించేసింది మార్నింగ్ టైంలో. మనము మ్యాక్స్ ఇంత పొద్దుగా లేవం కాబట్టి మనకు తెలియదు. సో ఈరోజు పని నుండి లేచిన కాబట్టి తెలిసింది. సో ఇప్పుడు వచ్చేసి 6:30 అవుతుంది. ఇంటికి పోయి మళ్ళీ కొద్దిసేపు పడుకొని మళ్ళీ 11-12 గంటల డ్యూటీకి పోవాలా. ఇప్పుడైతే ప్రజెంట్ పోయేటప్పుడు జరంత టిఫిన్ ఏమన్నా తీసుకొని పోయినామనుకో, చాయ్ పెట్టుకొని తాగేసి టిఫిన్ తినేసి పడుకొని మళ్ళీ 11 గంటలు లేచి డ్యూటీకి పోవాలా. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు 6:30 అవుతుంది. ఆనంద్బాగ్లో చూడాలా టిఫిన్ ఉంటుందా లేదా. ఇడ్లీ దొరికినా చాలు. ఇడ్లీ ఉందనుకో తీసుకొని పోయి ఎంత తిని వండుకుంటే 11 గంటల లేచి పోవాలా. ఇక్కడ టిఫిన్ ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన ఆనంద్బాగ్. ఇది ఏడిఆర్ హాస్పిటల్ ఎగ్జాక్ట్ ఆపోజిటే ఉంటుంది. ఇది 6:30 ఇప్పుడు అంటే టైం ఎంత 6 అవుతుంది, 6:30 అవుతుంది. 6 o'clock ఏమో ఓపెన్ చేస్తారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఫస్ట్ దోశలు వేస్తారంట. ఇడ్లీ కూడా ఉందేమో చూడాలా. ఫస్ట్ ఏమైనా దోశ అయినా ఇడ్లీ అయినా మనం తీసుకొని పోతా. నాకు మా మమ్మీ తీసుకొని పోయినాం అనుకో, మళ్ళీ తిరిగే పని ఉండదు. ఎందుకంటే మళ్ళీ నేను లేచే వరకు టిఫిన్ టైం కూడా అయిపోతుంది. సో ఇప్పుడే తీసుకొని వెళ్ళిపోతే పని అయిపోతుంది. भाई हो गया చికెన్ అది. సో 1.5 plate అయితే తీసుకున్నా, సరిపోతుంది. నేను ఒక సింగిల్ తినేసి మమ్మీకి ఒక ఫుల్ తీసుకున్నా. ఫుల్ ఉంటే కదా సెట్. ఈ అల్లం చట్నీ బాగుంటుంది, అల్లం బాగుంటుంది చట్నీ. వైట్ చట్నీ అల్లం చట్నీ 2 కలుపుకొని తిన్నమాట మస్తు ఉంటుంది. సో మార్నింగ్ చట్నీ ఇప్పుడే చేసారు, మంచిగా ఫ్రెష్గా. మార్నింగ్ చట్నీ చాలా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. సో ఇది ఎగ్జాక్ట్ ఏజిఆర్ హాస్పిటల్ ముందనమాట. సో ఇక్కడ కారు ఇది మనది. సో తీసుకున్నాం ఫ్రెండ్స్. 20 పోయి తిని వాడుకున్నామంటే పని అయిపోతుంది. యాక్చువల్లీ ఇక్కడ చాయ్ డబ్బు ఉంటుండే ఒకటి మా ఆనంద్బాగ్లో. మేము రెగ్యులర్గా అప్పుడు సాయంత్రం 4-5 ఏంటంటే మాత్రం 6 తర్వాత ఆ చాయ్ డబ్బాగానే ఉంటుండే. సో ఆ చాయ్ డబ్బా ఇప్పుడు తీసుకొని పోయి కృపా కాంప్లెక్స్లో పెట్టారు అనమాట. ఆనంద్బాగ్ ఇప్పుడు మాకు ఇంటికాడికి వెళ్ళి ఆనంద్బాగే దూరం అవుతుంది, ఒక 3 kilometers ఏమో వస్తుంది. ఇప్పుడు అది వచ్చేసి మళ్ళీ కృపా కాంప్లెక్స్ అయింది. ఇంకోటి అన్నగారి దగ్గర ఎప్పుడు మాకు అలవాటు అయిపోయింది చాయ్. ఎప్పుడు ఆడ రెగ్యులర్గా తాగడం వల్ల ఆడ అలవాటు అయిపోయింది. ఇప్పుడు బయట ఏడా తాగలేకపోతున్నాం, కానీ కొంచెం దూరం అవుతుంది. దూరం అవ్వడం వల్ల ఇప్పుడు ఇంత పొద్దున అయితే అడిగి పోలేము. ఇక ఇంట్లో పోయి ఓ పాల ప్యాకెట్ తీసుకొని పోయినామంటే చాయ్ పెట్టుకొని తాగొచ్చు. ఇంకోటి మల్కాజ్గిరిలా ఇది ఆనంద్బాగ్ సర్కిల్. ఈ నుంచి ఈ లెఫ్ట్ మొత్తం బ్లాక్ ఉంది. మన ఆర్కే నగర్ మొత్తం బ్లాక్ ఉంది అనమాట. ఆడేదో వర్క్ నడుస్తుంది. ఆ వర్క్ వల్ల నిన్న మేము అనటెక్స్ రానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాము. దగ్గర గేట్ కాడికి పోతే ఆడొక 1/2 hour పోతుంది. ఇదంతా తిప్పుకొని రావాలంటే పెట్రోల్ బొక్క. చాలా టూ మచ్ తిరుగుడు. ఇక్కడ చూసిరా బార్గెట్ పెట్టిరు, మొత్తం బ్లాక్. ఇదంతా ఈ నుంచి ఆడ ఆర్కే నగర్ ఖమ్మం దాకా బ్లాక్ ఉంటుంది. ఆడ జస్ట్ ఒక ట్రాక్ దాటడానికి మనకి ఆడేదో వర్క్ నడుస్తుంది, దానివల్ల బ్లాక్ ఉంది. అదొక్కటి క్రాస్ చేయడానికి మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి బజరంగ్ స్టోర్ నుంచి అంతా తిరిగి పోవాలంటే అదొక పెద్ద టాస్క్. మల్కేరి చౌరస్తా పోవాలంటే నానా తంటాలు పడాల్సి వస్తుంది. మాకు గౌతమ్ నగర్ నుంచి అట్లా మిర్జాల నుంచి కూడా పోవచ్చు, కానీ మల్కేరి చౌరస్తా పోవాలంటే అది కూడా పెద్ద తిరగడమే. ఇప్పుడు మల్కేరిలో అదొక్క వర్క్ నడుస్తున్నందుకు ఇంత ఇబ్బంది. గేట్ కాడికి వెళ్ళి చాలా ఈజీ. మల్కేరి చౌరస్తా పోవాలంటే గేట్ కాడికి వెళ్ళి చాలా ఈజీ, కానీ ఆ రైల్వే గేట్ పడ్డదంటే ఆనే ఒక 1/2 hour అవుతుంది. నిన్ననే మాకు 3 సార్లు ఏమో పడ్డది. ఆ ప్లేస్లో పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇది వచ్చేసి అండర్ బ్రిడ్జ్ ఉత్తమ్నగర్. ఇది కూడా మొత్తం పాతది అయిపోయింది. అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఈ రోడ్ ఒక్కటి బాగుండదు. ఈ కార్లో పోతుంటే కూడా దడ ఎత్తేస్తూ ఉంటుంది. సో ఇప్పటికైతే ఇంటికి వెళ్ళి జరంతా తినేసి పడుకుంటా ఫ్రెండ్స్. దాని తర్వాత 11 o'clock అట్లా లేచి మళ్ళీ డ్యూటీకి పోవాలా. సో అప్పటి వరకు స్టే ట్యూన్ టు నేను మీ మనం టాటా. సో గాయస్, పొద్దుగాల 7:30కి ఇంటికి పోయిన తర్వాత 7:30, 8 వరకు మస్లీ తిన్న తర్వాత
పడుకున్నా, కోమా అయిపోయినా మొత్తం. మంచిగా పడుకున్నా. అసలు 11 o'clock వరకు నేను రెడీ కావాల్సింది, 11 వరకు పడుకునే ఉన్నా. అమ్మ సడన్గా ఇంకా ఆగమాగం అయిపోయింది. పొద్దుగల 11కి లేచి దాని రెడీ అయిపోయి హాఫ్ అన్ అవర్లో రెడీ అయ్యి బయలుదేరిన. సో వచ్చేసిన, ఆఫీస్కి అయితే వచ్చేసి తిని ఇప్పుడే కూర్చున్నా. సో వీడియో కూడా నిన్నటి వీడియో అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది. సో అది అయిపోగానే అప్లోడ్ అయితే చేస్తా. సో ఫ్రెండ్స్, నిజంగా అసలు చాలామంది ఈఎంఐలు అనుకుంటా ఎంత ఇబ్బందులు పడుతుంటారు కదా లైఫ్లో. పాపం ఇప్పుడు ఇక్కడ ఒక గొడవ అయింది మా ఆఫీస్లో. వాళ్ళంట ఒక వేరే పర్సన్, ఇప్పుడు ఫ్రెండ్ ఏదో కొలీగ్ అట్లా ఆ టైప్లో ఉన్నాడు. సో ఫ్రెండే కదా, కొలీగే కదా, ఇప్పిస్తే ఈఎంఐ కట్టుకుంటాడులే అని చెప్పేసి అనుకొని మనోడు మంచితనంతో ఇప్పిస్తే ఇప్పుడు వాడు 3 months నుంచి కడతలేడంట. పాపం వాళ్ళిద్దరు చాలా పెద్ద వయసు అయిపోయింది. మంచిగా ఫ్రెండ్స్ మంచిగా ఉండనంట కాలేజ్, ఇప్పుడు అదేంది ఆఫీస్లో మంచి కొలీగ్స్ మంచిగా ఉండనంట. సో వాళ్ళకి ఇప్పుడు చాలా పెద్ద వయసు అయిపోయింది. కానీ ఈఎంఐలు పెట్టుకున్నప్పుడే మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్. కానీ దాని తర్వాత అవి ఎంత దారుణంగా ఉంటాయంటే, అది తీసుకున్నప్పుడు ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు అది సోకులు అన్నీ బాగానే ఉంటుంది. కానీ కడుతుంటే ఎవరికైనా దూలు తీరిపోతుంది. చాలా ఇబ్బందులు పడుతుంటారు చాలామంది. మంచి ఈఎంఐల విషయంలో అయితే ఇప్పుడు ఇట్నే మంచి రిలేషన్స్ అయితే ఖరాబ్ అయిపోతాయి. ఈఎంఐస్ ఎప్పుడు కూడా సార్ తీసుకున్నా కూడా జర టైం టు టైం కట్టేసే బాగుండు. వేరే వాళ్ళ పేరు మీద తీసుకుని అయితే ఖచ్చితంగా కట్టాలి ఫ్రెండ్స్. ఎందుకంటే గలీజ్ అయిపోతుంది పేరు. ఎందుకంటే మంచి రిలేషన్స్ బ్రేక్ అయిపోతాయి. అది ఎంత దగ్గరలో అయినా సరే, ఎంత దూరంలో అయినా సరే, మంచి రిలేషన్స్ అయితే. నేను కూడా ఇప్పుడు ఈఎంఐ, నా బండి ఈఎంఐ అయింది ఇప్పుడు 6 months నుంచి. దగ్గర 22 years అయింది నాది. బండి ఈఎంఐ వచ్చేసి 30 months అనమాట. 24 months ఎప్పుడు కూడా డిలే చేయకుండా కట్టుకొచ్చిన. ఇంకొక 6 months ఉంది, అది కూడా కంటిన్యూగా కట్టేసుకుంటాం అంతే. ఎందుకంటే ఈ ఈఎంఐ విషయంలో చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ వచ్చింది అనుకో ఈఎంఐ ఎవరికి మైండ్లో ఎప్పుడు చాలామందికి ఇదే ఉంటుంది అనమాట. సో కొంచెం చూసి జాగ్రత్తగా ఉండాలి ఈఎంఐల విషయాలలో. చాలామంది ఆ పీస్ ఆఫ్ మైండ్ అనేది పోగొట్టుకుంటారు అనమాట ఈఎంఐలు పెట్టుకొని. ప్రశాంతత ఉండదు, నిమ్మలం ఉండదు, చాలా దారుణం అది. సో పనులు చేసే ముందు చూసి చేయండి.